హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ ఎడ్యు క్రియేటర్స్. తెలంగాణలో జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ కి సంబంధించి పాలిటీలో ఏవైతే క్వశ్చన్స్ వచ్చాయో పేపర్ 2లో వాటిని మనం డిస్కస్ చేస్తున్నాము. ఈ వీడియోలో మిగిలినటువంటి క్వశ్చన్స్ ని మనం నేర్చుకుందాము. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ భారత రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్ ప్రకారము పంచాయతీలకు కేటాయించినటువంటి విధులు ఏవి అని ఇచ్చేసి ఒక 5 స్టేట్మెంట్స్ ఇచ్చారండి. మన భారత రాజ్యాంగంలో 11వ షెడ్యూల్లో ఏముంటుందండి? పంచాయతీరాజ్ కి సంబంధించింది ఉంటుందండి. పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించింది ఉంటుంది. దీన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేశారండి? 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992లో ఈ పంచాయతీరాజ్లను మనం 11వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. వీటికి రాజ్యాంగ భద్రత కల్పించాము. ఎన్నవ రాజ్యాంగ సవరణ అండి? 73వ రాజ్యాంగ సవరణ చట్టం. ఏ షెడ్యూల్ అండి? 11వ షెడ్యూల్లో. వీటి ఆ విధులు ఏవి అని ఇచ్చారండి. ఇందులో 5 ఇచ్చి సరి అయినవి ఏవో కనుక్కోమన్నారండి. సో మొత్తం పంచాయతీరాజ్ వ్యవస్థకి ఎన్ని విధులు ఉంటాయండి? 29 విధులను కేటాయించడం జరిగిందండి. 29 రకాల విధులను పంచాయతీరాజ్కి మనం కేటాయించడం జరిగిందండి. గ్రామ పంచాయతీలకు అప్పగించడం జరిగింది. అందులో మనకి చూడండి, చిన్న తరహా పరిశ్రమలు, ఆహార తయారీ పరిశ్రమలు, ఇది ఉంటుందా అండి పంచాయతీలకు కేటాయించిన విధుల్లో? ఎస్, ఇది ఉంటుందండి. నెక్స్ట్ గ్రంథాలయాలు, ఇది కూడా ఉంటుంది పంచాయతీలకు కేటాయించినటువంటి విధుల్లో. నెక్స్ట్ మనకి పశువుల కొట్టాలు, జంతువుల పట్ల క్రూరత్వ నివారణ, ఇది ఉంటుందా అండి? ఇది ఉండదు. పంచాయతీలకు కేటాయించినటువంటి విధుల్లో మనకు ఈ పశువుల కొట్టాలు, జంతువుల పట్ల క్రూరత్వ నివారణ అనేది ఉండదు. అంటే మనకి సి ఆప్షన్ ఉండకూడదండి. మనకి సి స్టేట్మెంట్ ఉండకూడదు. కాబట్టి మీరు ఆప్షన్స్ లో చెక్ చేసేయండి. ఏబి ఉండాలి, సి ఉండకూడదు. ఫస్ట్ దాంట్లో చూడండి సి ఉంది, ఎలిమినేట్ చేసేయండి. సెకండ్ దాంట్లో కూడా సి ఉంది, ఎలిమినేట్ చేసేయండి. థర్డ్ దాంట్లో చూడండి సి ఉందా? లేదు, ఉంచండి. ఫోర్త్ దాంట్లో చూడండి సి ఉంది, ఎలిమినేట్ చేసేయండి. అంటే ఆటోమేటిక్ గా మన ఆన్సర్ ఏమవుతుందండి? 77వ దానికి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఏంటండి? ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. మనం ఒకసారి నెక్స్ట్ స్టేట్మెంట్ కూడా చెక్ చేద్దామండి, సో దట్ మనకు గుర్తుంటుంది. ఏంటండి? సాంకేతిక శిక్షణ మరియు వృత్తి విద్య, ఇది పంచాయతీరాజ్కి కేటాయించినటువంటి విధుల్లో ఉంటుందా అండి? ఎస్, ఉంటుందండి. నెక్స్ట్ మనకి పశుపోషణ, పాడి పరిశ్రమ మరియు కోళ్ల పెంపకం, ఇది కూడా పంచాయతీలకు కేటాయించినటువంటి 29 విధుల్లో భాగంగా ఉంటుంది. అంటే మన ఆన్సర్ ఏమవుతుందండి? ABDE మాత్రమే, సి ఉండదు. ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఈ క్రింది ప్రతిపాదనలో మున్సిపాలిటీల రద్దుకు సంబంధించిన విషయాలను పరిగణించము. ఏంటండి? క్రింది ప్రతిపాదనలో మున్సిపాలిటీల రద్దు, అబాలిషన్ ఆఫ్ మున్సిపాలిటీస్ కి సంబంధించి క్రింది నియమాలను పరిశీలించము అని ఇచ్చారండి. అందులో 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. అందులో ఏది కరెక్ట్ అని ఇచ్చారు. ఇది కూడా మనకి మున్సిపాలిటీలు అంటే 74వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించినండి. దేనికి సంబంధించినండి? 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మున్సిపాలిటీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాం కదా. సో ఇంతకు ముందు పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన క్వశ్చన్, ఇది మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి క్వశ్చన్. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, మున్సిపాలిటీలు రద్దు చేసే ముందు ఆ మున్సిపాలిటీ వాదనలు వినడానికి తగినంత సమయాన్ని ఇవ్వాల్సి ఉంటుంది అని ఇచ్చారండి. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. మున్సిపాలిటీలను రద్దు చేసే ముందు ఆయా మున్సిపాలిటీలకు తమ వాదనలు వినిపించడానికి తగినటువంటి సమయాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, అమలులో ఉన్న ఏ చట్టానికి సవరణ అయినా 5 సంవత్సరాల పదవి కాలం ముగిసే లోపు మున్సిపాలిటీని రద్దు చేయలేదు అని ఇచ్చారండి. ఏంటండి? అమలులో ఉన్న ఏ చట్టానికి సవరణ అయినా 5 సంవత్సరాల పదవి కాలం ముగిసే లోపు మున్సిపాలిటీని రద్దు చేయడానికి వీలు లేదు అని ఇచ్చారండి. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అండి. అంటే మనకు ఏ స్టేట్మెంట్ కరెక్టే, బి స్టేట్మెంట్ కరెక్టే, 2 కూడా సరి అయినవే. దానికి ఆన్సర్ ఏంటంటే ఎక్కడుంది? 2 కూడా సరి అయినవని చూడండి. A, B 2 ఉంది చూడండి. 78 క్వశ్చన్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇది మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి క్వశ్చన్ అండి, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి మనం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, రాజ్యాంగం 12వ షెడ్యూల్లో పొందుపరిచిన ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్ విధులు ఏవి అని ఇచ్చారండి. చూడండి, ఇంతకుముందేమో గ్రామ పంచాయతీల విధులు ఇచ్చారు, ఇదేమో మున్సిపల్ కార్పొరేషన్ల యొక్క విధులను గురించి ఇచ్చారండి. మన భారత రాజ్యాంగంలో 12వ షెడ్యూల్లో మున్సిపల్ కార్పొరేషన్ల గురించి ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చామండి? 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1922 ద్వారా దీన్ని చేర్చడం జరిగిందండి. సో మున్సిపాలిటీలకు సంబంధించి మనకు ఎన్ని విధులు ఉంటాయండి? 18 రకాల విధులు ఉంటాయండి. ఆ విధులలో మనం ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చారు కదండి, ఇందులో ఏవి సరి అయినవో చూడాలండి. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, మురికి వాడలను మెరుగుపరచ వాటి స్థాయిని పెంచడం. ఏంటండి? వాటి స్థాయిని పెంచడం ఉంది. కాబట్టి మనకి ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. సెకండ్ చూడండి, రోడ్లు మరియు వంతెనలు. ఎస్, ఇది కూడా మనకి మున్సిపాలిటీలకు సంబంధించిన విధుల్లో ఉంటుందండి. థర్డ్ చూడండి, పట్టణ పేదరిక నిర్మూలన. ఇది కూడా మనకి మున్సిపాలిటీ విధులలో భాగంగా ఉంటుందండి. నెక్స్ట్ మనకి జంతువుల పట్ల
క్రూరత్వ నిరోధనం. ఏంటండి? జంతువుల పట్ల క్రూరత్వ నిరోధం. ఇది కూడా మనకు సరి అయినదే అండి. అంటే మనకు ఏ కామ బి కామ సి కామ డి అన్ని కూడా సరి అయినవే. ఎక్కడుందండి? ఆప్షన్ 1 లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ అండి. మనకి పంచాయతీరాజ్కి సంబంధించి 29 విధులు ఉంటే మున్సిపాలిటీలకు ఎన్ని విధులు ఉంటాయండి? 18 రకాల విధులు ఉంటాయి. ఎన్ని విధులు ఉంటాయండి? 18 రకాల విధులు ఉంటాయి మున్సిపాలిటీలకు సంబంధించి. కాబట్టి మీరు వీటిని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారో ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జిల్లా ప్రణాళిక కమిటీ, డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీని ప్రజాస్వామ్యబద్ధం చేయడానికి ఎంతమంది సభ్యులను జిల్లా స్థాయిలో పంచాయతీల నుండి మున్సిపాలిటీల నుండి ఎన్నిక చేయవలసి ఉంటుంది అని ఇచ్చారండి. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి మనకి. సో దీనికి ఆన్సర్ ఏంటండి? 4/5 సభ్యులను మనకి ఎన్నిక చేయవలసి ఉంటుందండి. ఎంతమంది సభ్యులను? 4/5 సభ్యులను ఎన్నిక చేయవలసి ఉంటుంది. సో ఆన్సర్ ఎక్కడుంది చూడండి. 4/5 సభ్యులు ఆప్షన్ 4 లో ఉంది చూడండి. ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇవన్నీ కూడా మనకి మున్సిపాలిటీలు పంచాయతీరాజ్ల నుంచే వచ్చాయండి. క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో ఒకసారి చెక్ చేయండి. కాబట్టి మనకి 73వ రాజ్యాంగ సవరణ చట్టం, అదేవిధంగా 74వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎంత అండి? 4/5 సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుందండి జిల్లా ప్రణాళిక కమిటీని ప్రజాస్వామ్యబద్ధం చేయడానికి. సో ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడండి. 74వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించిందండి. అంటే మున్సిపాలిటీలకు సంబంధించింది. సో చూడండి 74వ రాజ్యాంగ సవరణ చట్టం గురించి ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారండి? 3 లక్షలు అంతకన్నా ఎక్కువ జనాభా కలిగిన మున్సిపాలిటీలను వార్డు కమిటీలను ఏర్పాటు చేయవచ్చు. ఏంటండి? 3 లక్షలు అంతకన్నా ఎక్కువ జనాభా కలిగిన మున్సిపాలిటీకు వార్డు కమిటీలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఎస్, ఇది కరెక్టేనండి. ఏ స్టేట్మెంట్ కరెక్టే. మనకు ఏ స్టేట్మెంట్ ఎక్కడ ఉందో చూడండి. ఫస్ట్ దాంట్లో ఉంది, ఉంచండి. సెకండ్ దాంట్లో ఏ లేదు, ఎలిమినేట్ చేసేయండి. థర్డ్ దాంట్లో ఏ ఉంది, ఉంచండి. ఫోర్త్ దాంట్లో ఏ ఉంది, ఉంచండి. అంటే మనకి 1 కానీ 3 కానీ 4 కానీ అవుతుంది. నెక్స్ట్ కూడా చూద్దామండి. వార్డు కమిటీ కూర్పును రాష్ట్ర శాసనసభలు నిర్ణయిస్తాయి. ఏవి నిర్ణయిస్తాయండి? రాష్ట్ర శాసనసభలు నిర్ణయిస్తాయి. ఇది కరెక్టేనండి. ఎస్, ఇది కరెక్టేనండి. వార్డు కూర్పు అనేది ఎంతమంది ఉండాలి అని రాష్ట్ర శాసనసభలు నిర్ణయిస్తాయి. అంటే బి స్టేట్మెంట్ కూడా కరెక్టే. అంటే ఏబి 2 ఉండాలండి. ఫస్ట్ దాంట్లో ఏ బి ఉందా అండి? లేదు, ఎలిమినేట్ చేసేయండి. సెకండ్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది. థర్డ్ ఆప్షన్ లో బి ఉంది, ఫోర్త్ ఆప్షన్ లో బి ఉంది. అంటే మన ఆన్సర్ 3 కానీ 4 కానీ అవుతుంది. నెక్స్ట్ చూడండి. మెట్రోపాలిటన్ ప్రాంతం 10 లక్షలు అంతకన్నా ఎక్కువ జనాభాను కలిగి ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ స్టేట్మెంట్. ఇది కరెక్టేనండి. అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జనాభా ఉన్నదాన్ని ఏమంటారండి? మెట్రోపాలిటన్ ప్రాంతం అంటారండి. ఈ స్టేట్మెంట్ కరెక్టే మనకు. అంటే సి కూడా కరెక్టే. రెండిట్లో సి ఉంది చూడండి. థర్డ్ దాంట్లో ఉంది, ఫోర్త్ దాంట్లో ఉంది. నెక్స్ట్ చూడండి. డి స్టేట్మెంట్. మున్సిపాలిటీలలో నియామక పద్ధతి ద్వారా కూడా స్థానాలను భర్తీ చేయవచ్చు. ఏంటండి? మున్సిపాలిటీలలో నియామక పద్ధతి ద్వారా కూడా స్థానాలను భర్తీ చేయవచ్చు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే అండి మనకి. అంటే ఏ కామా బి కామా సి కామా డి అన్ని సరి అయినవే. ఎక్కడుందండి? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి. ఏంటండి? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. చాలా చాలా ఇంపార్టెంట్. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జనాభా ఉంటుంది, దాన్ని ఏమని పిలుస్తారండి? మెట్రోపాలిటన్ ప్రాంతం అని పిలుస్తారండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి మనం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఈ క్రింది వ్యాఖ్యలను గ్రహించుము అని ఇచ్చారండి. ఏంటండి? ఈ క్రింది వ్యాఖ్యలను గ్రహించుము అని ఇచ్చారు. అందులో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే బిపి జీవన్ రెడ్డి కమిటీ ఈవీఎంలలో నోటా నన్ ఆఫ్ ది ఎబో ఉండాలని సూచించింది. ఏంటండి? ఈవీఎంలలో నోటాను సూచించిన కమిటీ బిపి జీవన్ రెడ్డి కమిటీ అని మనకు ఈ స్టేట్మెంట్ లో ఇచ్చారండి. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ ఏనా అండి మనకి? ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. బిపి జీవన్ రెడ్డి కమిటీ సూచించదు నోటా గురించి. ఏ కమిటీ సూచించిందండి నోటా గురించి? పీపుల్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పిస్తుందండి నోటా యూజ్ చేయాలని. ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అండి. నెక్స్ట్ చూడండి. ఈవీఎంలు బ్యాలెట్ పేపర్లతో నోటా ఎంపికపై సుప్రీంకోర్టు ఒక తీర్పును వెల్లడించింది. ఇది కరెక్టేనా అండి? ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. నెక్స్ట్ చూడండి. ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ PILP ఆధారంగా ప్రతికూల ఓటు హక్కుపై భారత సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అండి. అంటే మనకు బి కామా సి 2 ఉండాలండి. బీసీ మాత్రమే ఎక్కడుందండి? బీసీ మాత్రమే మనకు ఫోర్త్ ఆప్షన్ లో ఉంది. కాబట్టి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ అండి. ఏంటండి? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. మనకి ద
యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్, ద పీపుల్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఈ ఈవీఎంలను వాడాలని తీర్పు ఇస్తుందండి. ఏ స్టేట్మెంట్ అనేది మనకి రాంగ్ స్టేట్మెంట్ అండి. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా అండి. ఎన్నికల సంఘం చే ఎన్నికలు ప్రకటించినప్పటి నుండి మంత్రులు ఇతర అధికారులు అని ఇచ్చి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారండి. ఏంటండి? ఎన్నికల సంఘం ఎన్నికలు ప్రకటించినప్పటి నుండి మంత్రులు ఇతర అధికారులు అని చెప్పేసి మనకి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏవి సరి అయినవి అని అడిగారండి. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఎటువంటి విత్తపర గ్రాంట్లు తత్సంబంధిత వాగ్దానాలు ప్రకటించరాదు. ఇది కరెక్టేనా అండి? అబ్సల్యూట్లీ కరెక్టేనండి. అంటే ఏ స్టేట్మెంట్ కరెక్టేనండి. సో ఫస్ట్ దాంట్లో చూడండి ఏ ఉంది ఉంచండి, సెకండ్ దాంట్లో ఏ ఉంది, థర్డ్ దాంట్లో ఏ ఉంది, ఫోర్త్ ఆప్షన్ లో లేదు కాబట్టి మనకి ఆప్షన్ 4 ఇస్ ఎలిమినేటెడ్. అంటే మన ఆన్సర్ 1 కానీ 2 కానీ 3 కానీ అవుతుందండి. ప్రాజెక్టులు లేదా ఎటువంటి పథకాలకు సంబంధించిన పలకాలు వేయరాదు, శిలా పలకాలు వేయరాదు. ఇది కూడా మనకి కరెక్టేనండి. అంటే బి కూడా కరెక్టే. మూడిట్లో బి ఉంది చూడండి, ఫస్ట్ దాంట్లో, సెకండ్ దాంట్లో, థర్డ్ దాంట్లో. నెక్స్ట్ మనం సి స్టేట్మెంట్ చూద్దామండి. రోడ్డు నిర్మాణాలకు సంబంధించి ఎటువంటి వాగ్దానాలు చేయరాదు. ఇది కూడా కరెక్టేనండి. ఎస్, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టేనండి. అంటే ఏబిసి 3 కరెక్టే. చూడండి థర్డ్ ఆప్షన్ లో సి లేదు కాబట్టి ఎలిమినేట్ చేసేయండి. అంటే మన ఆన్సర్ 1 కానీ 2 కానీ అవుతుందండి. ప్రభుత్వంలో తాత్కాలిక ప్రతిపాదికన అడాక్ నియామకాలు చేయడానికి అనుమతి కలదు. ఏంటండి? షెల్ బి పర్మిటెడ్ టు మేక్ అడాక్ అపాయింట్మెంట్స్ ఇన్ గవర్నమెంట్ ఆన్ నాన్ పర్మనెంట్ బేసిస్. ఇది కరెక్టేనా అండి? ఇది రాంగ్ అండి. అంటే డి స్టేట్మెంట్ ఉండకూడదు. అంటే ఏబిసి మాత్రమే. ఎక్కడుందండి? ఫస్ట్ ఆప్షన్ లో ఉంది చూడండి, ఏ కామా బి కామా సి మాత్రమే. కాబట్టి మనకి ఎటువంటి విత్తపర గ్రాంట్లు తత్సంబంధిత వాగ్దానాలు చేయరాదు, శిలా ఫలకాలను వేయరాదు, రోడ్డు నిర్మాణాలకు సంబంధించిన ఎటువంటి వాగ్దానాలు చేయరాదు. ఎప్పుడండి? ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చే ఎన్నికల తేదీ ప్రకటించబడినప్పటి నుండి ఇలాంటివి ఏవి చేయరాదండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా అండి మనం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ చూడండి ఏమిచ్చారో. భారతదేశంలో ఎన్నికల సంస్కరణలకు సంబంధించి ఈ క్రింది కమిటీలను కాలానుక్రమంగా అమర్చమన్నారండి. ఒక 4 కమిటీలు ఇచ్చారు, వాటిని కాలానుక్రమంగా అమర్చమన్నారు. ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఫోకస్ చేయండి. మనకు ఇయర్స్ తెలిస్తే మాత్రమే ఇలాంటి క్వశ్చన్లు పెట్టగలమండి. ఇయర్స్ తెలియకుంటే ఏం చేయలేము. సో మనం ఒక్కొక్క కమిటీ ఏ ఇయర్ లో వచ్చిందో చూద్దాము. ఆ తర్వాత మనం బట్టి క్రొనాలజీ ఆర్డర్ లో వరుస క్రమంగా అమర్చుదామండి. ఫస్ట్ దినేష్ గోస్వామి కమిటీ. ఈ దినేష్ గోస్వామి కమిటీ ఏ సంవత్సరంలో వచ్చిందండి? దినేష్ గోస్వామి కమిటీ ఎప్పుడండి? 1990 సంవత్సరంలో వస్తుందండి. ఆ తర్వాత మనకి ఏ కమిటీ? వహురా ఇచ్చారు చూడండి. వహురా కమిటీ ఏ సంవత్సరంలో వస్తుందండి? 1993 సంవత్సరంలో వస్తుందండి. తార్కుండే కమిటీ ఎప్పుడండి? 1975 సంవత్సరంలో వస్తుంది. ఇంద్రజిత్ గుప్తా కమిటీ ఎప్పుడండి? 1998 సంవత్సరంలో వస్తుంది. మనకి ఇప్పుడు కాలానుక్రమంగా అమర్చుదాం. ఫస్ట్ ఏ వస్తుందండి? తార్కుండే కమిటీ వస్తుందండి 1975 సంవత్సరంలో. అంటే మనకి ఆప్షన్ సి అనేది మనకి సి ఫస్ట్ ఉండాలండి. ఫస్ట్ దాంట్లో బి ఉంది, ఎలిమినేట్ చేసేయండి. సెకండ్ దాంట్లో సి ఉంది, ఉంచండి. థర్డ్ దాంట్లో డి ఉంది, ఎలిమినేట్ చేసేయండి. ఫోర్త్ దాంట్లో ఏ ఉంది, ఎలిమినేట్ చేసేయండి. అంటే ఆటోమేటిక్ గా మన ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. మిగిలినవి కూడా చెక్ చేద్దామండి. ఫస్ట్ తార్కుండే కమిటీ ఎప్పుడంటే తార్కుండే కమిటీ 1975 లో వస్తుంది. నెక్స్ట్ దినేష్ గోస్వామి కమిటీ ఏ వస్తుంది 1990 లో. ఆ తర్వాత మనకి వహురా కమిటీ వస్తుంది 1993 లో బి. ఆ తర్వాత మనకి ఇంద్రజిత్ గుప్తా కమిటీ వస్తుంది 1998 లో. అంటే ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా అండి. భారతదేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ఈవీఎంలకు సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించుము అని ఇచ్చారండి. ఈవీఎంలకు సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించుము అని ఇచ్చారు. సరి అయినవి ఏవి అని అడిగారు. ట్రూ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఈవీఎం ని మొదటిసారిగా 1997 సంవత్సరంలో ఎప్పుడండి? 1997 సంవత్సరంలో రూపొందించబడింది అని ఇచ్చారండి. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఏ సరి అయినదే. సో ఆప్షన్స్ లో చూడండి ఏ ఎక్కడుందో. ఫస్ట్ దాంట్లో ఉంది, సెకండ్ దాంట్లో ఉంది, థర్డ్ దాంట్లో ఉంది, ఫోర్త్ దాంట్లో లేదు. కాబట్టి మనకి ఆప్షన్ 4 ఇస్ ఎలిమినేటెడ్. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ CMET వారు దీని నమూనాను అభివృద్ధి చేశారు అని ఇచ్చారండి. ఇది మనకి రాంగ్ స్టేట్మెంట్ అండి. ఏంటండి? ఈవీఎంలను అభివృద్ధి చేసింది ఎవరండి? భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ వారు వీటి నమూనాను తయారు చేస్తారు. అంటే మనకు బి స్టేట్మెంట్ ఉండకూడదండి. చూడండి బి స్టేట్మెంట్ ఉండకూడదంటే మనకి ఫస్ట్ దాంట్లో బి ఉంది, ఎలిమినేట్ చేసేయండి. సెకండ్ దాంట్లో బి ఉంది, ఎలిమినేట్ చేసేయండి. థర్డ్ దాంట్లో బి లేదు. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందండి? ఆటోమేటిక్ గా
ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఏంటండి ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ మనకి నెక్స్ట్ స్టేట్మెంట్ కూడా చూద్దామండి. 1982లో పైలట్ పద్ధతిన 1982లో పైలట్ పద్ధతిన ఈవీఎంలను ఎన్నికల్లో నిర్వహించడానికి ఉపయోగించారు. ఇది కూడా కరెక్టేనండి. నెక్స్ట్ మనకు 2004వ సంవత్సరంలో లోక్సభ ఎన్నికల్లో మొత్తం 543 నియోజకవర్గాల్లో ఈ ఈవీఎంలను వినియోగించారు. అంటే మనకు ఏ కామా సి కామా డి మాత్రమే సరైనది. బి స్టేట్మెంట్ అనేది రాంగ్. అంటే ఈ ఎక్కడ ఉందండి ఏసీడి మాత్రమే ఉండాలి. ఆప్షన్ 3లో ఉంది, ఆల్రెడీ చెప్పాను కదండి. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. భారత ఎన్నికల సంఘానికి సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలను గ్రహించుము అని ఇచ్చారండి. ఏవి సరి అయినవి అని ఇచ్చారు. ట్రూ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు ఒక్కసారి చెక్ చేయండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే భారత ఎన్నికల సంఘం రాష్ట్రపతి సమ్మతి తర్వాత ప్రతి రాష్ట్రానికి లోక్సభ స్థానాలు కేటాయించే విధానాన్ని నిర్ణయించే అధికారాన్ని కలిగి ఉంది అని ఇచ్చారు. ఏంటండి భారత ఎన్నికల సంఘం రాష్ట్రపతి సమ్మతి తర్వాత ప్రతి రాష్ట్రానికి లోక్సభ స్థానాలు కేటాయించే విధానాన్ని నిర్ణయించే అధికారం కలిగి ఉంది అని ఇచ్చారు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. లోక్సభ స్థానాలు దేని మీద ఆధారపడి ఉంటాయండి? ఆయా రాష్ట్రాల యొక్క జనాభా మీద ఆధారపడి ఉంటాయండి. ఏ దాని మీద అండి? జనాభా మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి మనకు ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అండి. సో ఏ స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి మనకి ఆప్షన్స్ త్రూ వెళ్దామా అండి. ఫస్ట్ ఆప్షన్ లో ఏ మాత్రమే అని ఇచ్చారు, ఎలిమినేట్ చేసేయండి. సెకండ్ ఆప్షన్ లో బి మాత్రమే అన్నారు, ఉంచండి. థర్డ్ ఆప్షన్ లో ఏబి 2 అన్నారు, ఎలిమినేట్ చేసేయండి. ఫోర్త్ ఆప్షన్ లో ఏబి 2 కావు అన్నారు కాబట్టి 2 ఉంచండి. అంటే మనకి ఆన్సర్ 2 కానీ 4 కానీ అవుతుంది. సెకండ్ ఆప్షన్ కూడా చూద్దామండి. సెకండ్ స్టేట్మెంట్ కూడా చూద్దాము. పార్టీలకు చిహ్నాలను భారత ఎన్నికల సంఘం కేటాయిస్తుంది. ఎవరైతే పోటీ చేస్తారో వారికి సంబంధించిన రాజకీయ పార్టీలు ఉంటాయి కదా, ఆ రాజకీయ పార్టీలకి మనకి సింబల్స్ ఉంటాయి కదండి. ఎన్నికల్లో పోటీ చేయడానికి గుర్తులు ఉంటాయి కదా, వాటిని ఎన్నికల సంఘం కేటాయిస్తుంది అని ఇచ్చారు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్ అండి. మనకి రాజకీయ పార్టీలకు సింబల్స్ ని ఎవరు కేటాయిస్తారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేటాయిస్తుంది. అంటే బి స్టేట్మెంట్ సరైనదే. ఏ తప్పు, బి సరైనదే. అంటే మనకు బి మాత్రమే ఉండాలి. ఎక్కడ ఉందండి బి మాత్రమే? ఆప్షన్ 2 లో ఉంది చూడండి, బి మాత్రమే. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. మనకి 87th చూడండి, జిల్లా జడ్జీలు వీరి చేత నియమించబడతారు అని ఇచ్చారండి. డిస్ట్రిక్ట్ జడ్జెస్ ని ఎవరు నియమిస్తారండి? గవర్నర్ గారు నియమిస్తారు. ఎవరండి? గవర్నర్ గారు నియమించడం జరుగుతుంది జిల్లా జడ్జీలను. దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఎంత అండి? ఆర్టికల్ 233. ఎంత అండి? ఆర్టికల్ 233 ప్రకారం జిల్లా జడ్జిలను గవర్నర్ గారు నియమించడం జరుగుతుంది. ఎక్కడుందండి? ఆప్షన్ 4 లో ఉంది చూడండి. ఆప్షన్ 4 చెక్ చేయండి. ఆర్టికల్ 233 ప్రకారం గవర్నర్ నియమిస్తారు అని ఉంది జిల్లా జడ్జిలను. కాబట్టి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్యుకేటర్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.